కేంద్ర ప్రభుత్వపు విద్యా విధానానికి అనుగుణంగా 6 రకాల విద్యా విధానాలు పెడితే దాన్ని 5కి కుదించారు లోకేష్. కొత్త సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయి. దీని ప్రకారం ఎల్కేజీ, యూకేజీ, అంగన్వాడీల లెవెల్లోనే చేస్తారు. వాటిని శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ అని పేరు పెట్టారు. పూర్వ ప్రాథమిక విద్య అంటే 1, 2తో పాటు 1, 2 తరగతుల్ని కలిపి నిర్వహించే ఫౌండేషనల్ పాఠశాలలు అది ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే 1, 2తో పాటు 1 నుంచి 5 తరగతులు ఉండే వాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాలని, పూర్వ ప్రాథమిక విద్య 1, 2ని 1 నుంచి 5 తరగతులతో పాటు గ్రామ పంచాయతీ వార్డు డివిజన్కు ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నారు. 6 నుంచి 10 తరగతులు ఉండే వాటిని హై స్కూల్ కిందన లెక్క కడతారనమాట. వీటికి సంబంధించి పంచాయతీకి ఒక ఆదర్శ పాఠశాల ఏర్పాటు చేయబోతున్నారు. 120 మంది పిల్లలు ఉంటే ఒకటి, అలాగే 150 మంది వస్తే హెడ్ మాస్టర్ పోస్ట్ కూడా ఇస్తారు. 30 మంది పిల్లలకి ఒకళ్ళ చొప్పున టీచర్ని కూడా పెట్టేందుకు సిద్ధపడుతున్నారు.